నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ లింక్స్ను పోస్ట్ చేయండి. ఈరోజు ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా మాట్లాడకుండా కేవలం పంచ్ డైలాగులు, సినిమాల్లో లాగా బాలకృష్ణ మాట్లాడతాడు కదా, ఆ విధంగా ఆ పంచ్ డైలాగులు రాసుకొస్తున్నారు, వాటినే మాట్లాడుతున్నారు. ఈ రచయితలతో గోస్ట్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఈ స్పీచెస్ని బాగా పంచి ఉండేటట్లు రాయండి అని చెప్పి వాళ్ళతో రాయించి, ఇది మనం ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటాం. కేటీఆర్ ఎక్కువగా పంచ్ డైలాగులు వేస్తాడు. దానికి మించిన పంచ్ డైలాగులు ముఖ్యమంత్రి రేవంత్ గారు వేస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అసలుకి ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా కూడా పంచ్ డైలాగుల కోసం ఉద్రేకంతో, అంటే బాగా ఎక్కాలంటే ఊగిపోవాలి. హిట్లర్ ఆ విధంగా మాట్లాడేవాడంట. ఇవన్నీ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ చేసి పవర్ఫుల్ డైలాగులు ఎమోషన్తో చెప్పితే అబ్బాబ్బాబ్బా ఏం మాట్లాడాడు రా బాబు అని ఈ యువకులు ఉంటారు కదా, అన్ఎంప్లాయిడ్ యూత్, నిరుద్యోగ సమస్యను గుర్తించారు. భారతదేశంలో ఉన్నంత నిరుద్యోగం ఇంకెక్కడ లేదు. వీళ్ళకి ఈ ప్రసంగాలే ఉద్యోగం లాంటివి అన్నమాట. వాస్తవం అంటే కళ్ళు బైర్లు కమ్ముతూ ఉంటాయి, వాస్తవాలు గమనించలేరు. వీళ్ళ గురించి నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. ప్రజాప్రతినిధులు మాటలు రాజ్యాంగ ప్రమాణాల, రాజకీయ ప్రమాణాల, ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ పౌరుడు మాట్లాడే మాటలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎంపీ లేదా ఎమ్మెల్యే మాట్లాడే మాటలకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వారు కేవలం వ్యక్తులుగా కాదు, వారు రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు. వారి మాటలు ప్రభుత్వ విధానంగా ప్రజలు భావించే అవకాశం ఉంది. త్రిపులార్ గారు కూడా చాలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందుకే వారి వ్యాఖ్యలు రాజ్యాంగ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ప్రజలు ఆశించడం సహజం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా దుర్వినియోగం, వ్యక్తిగత దూషణలు, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, తప్పుడు ప్రచారం, మత విశ్వాసాల అవమానం వంటి అంశాలపై చాలా చక్కగా మాట్లాడారు. భావ ప్రకటన స్వేచ్ఛ అపరిమిత హక్కు కాదని, రాజ్యాంగంలోని 19(2) ప్రకారం కొన్ని సహేతుకమైన పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు. చాలా మంచిది. ఈ ప్రాథమిక సూత్రం భారత రాజ్యాంగం మరియు సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఇక్కడితో చర్చ ముగియదు. ఇక్కడి నుంచే అసలు రాజ్యాంగ ప్రశ్న ప్రారంభమవుతుంది. ఒక ప్రజాప్రతినిధి చెప్పిన సూత్రాలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా లేదా? అవి ఆయనకు రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమేనా, లేక అధికారంలో ఉన్న వారికి సమానంగానే వర్తిస్తున్నాయా? ఈ ప్రశ్నను అడగడం ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజా చర్చ. ఆర్టికల్ 14 చెప్పేది చట్టం ముందు అందరూ సమానం. ఈ సూత్రం కేవలం పోలీసులకు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా ఒక నైతిక ప్రమాణం. ఒకే రకమైన వ్యాఖ్యకు వ్యక్తిని బట్టి, పార్టీని బట్టి, అధికారాన్ని బట్టి వేరువేరు ప్రమాణాలు ఉంటే ప్రజల్లో చట్టంపై సందేహాలు తలెత్తడం సహజం. భారత సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో ప్రజాప్రతినిధుల ప్రసంగాలకు ప్రత్యేక బాధ్యత ఉంటుందని గుర్తించింది.
ఎందుకంటే వారి మాటలు లక్షలాది మందిపై ప్రభావం చూపుతాయి. అదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా ప్రజల విమర్శకు అతీతులు కారని ప్రజాస్వామ్యం స్పష్టం చేస్తుంది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు కఠినమైన ప్రజా పరిశీలనను కూడా ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే ఆ విమర్శ వాస్తవాల ఆధారంగా చట్టపరమైన పరిమితుల్లో ఉండాలి. ఈ సందర్భంలో ఒక సమతుల్య సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం ఒక హక్కు, ప్రజాప్రతినిధులను విమర్శించడం కూడా ఒక హక్కు, వారి బహిరంగ ప్రసంగాలను విశ్లేషించడం ఒక హక్కు. కానీ నిర్ధారణ లేని ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, హింసను ప్రేరేపించడం లేదా ఏ వర్గం పైన ద్వేషాన్ని రెచ్చగొట్టడం రాజ్యాంగం రక్షించే భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగం కానే కాదు. ఇదే సూత్రం ప్రజలకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుంది. ఒక ప్రజాప్రతినిధి గతంలో చేసిన బహిరంగ వ్యాఖ్యలను ప్రజలు తిరిగి ప్రస్తావించి ప్రస్తుతం ఆయన చెప్పిన సూత్రాలతో పోల్చి విశ్లేషించవచ్చా? భారత ప్రజాస్వామ్యంలో దానికి సమాధానం అవును. ఎందుకంటే ప్రజా జీవితంలో చేసిన ప్రసంగాలు ప్రజా రికార్డుల్లో భాగం. వాటిని చారిత్రకంగా, రాజకీయంగా, రాజ్యాంగపరంగా విశ్లేషించడం ప్రజాస్వామ్య సంభాషణలో భాగమే. అయితే ఆ విశ్లేషణ ఖచ్చితమైన సందర్భంతో ధృవీకరించగలిగిన ఆధారాలతో ఉండాలి. ప్రసంగాలను కత్తిరించి లేదా సందర్భం మార్చి చూపడం సరైన పద్ధతి కాదు. అందుకే ఒక బాధ్యతాయుత ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి జర్నలిస్టుకి, ప్రతి యూట్యూబర్కి, ప్రతి పౌరుడికి ఒకే ప్రమాణం ఉండాలి. వాస్తవాలు ముందుగా రాజ్యాంగం ప్రమాణం, చట్టం అందరికీ సమానంగా, ఈ 3 సూత్రాలే భారత ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టాయి. ఇప్పుడు మనం తదుపరి భాగంలో ఒక కీలకమైన అంశాన్ని పరిశీలిద్దాం. ప్రజాప్రతినిధుల గత బహిరంగ ప్రసంగాలను రాజ్యాంగ ప్రమాణాలతో విశ్లేషించాలి. రాజకీయ భాష, ప్రజా చర్చ, వ్యక్తిగత దూషణ మరియు చట్టపరమైన బాధ్యత మధ్య గీతను కోర్టులు ఎలా గీస్తాయి? ప్రజాస్వామ్యంలో విమర్శ మరియు దూషణ మధ్య తేడా ఏమిటంటే, ప్రజాప్రతినిధులు గత ప్రసంగాలు, నేటి ప్రకటనలు, రాజ్యాంగం అడిగే ఒకే ప్రశ్న: చట్టం అందరికీ సమానమా? గత భాగంలో మనం ఒక ముఖ్యమైన రాజ్యాంగ సూత్రాన్ని అర్థం చేసుకున్నాం. ప్రజాప్రతినిధులు కూడా చట్టానికి అతీతులు కానే కారు. అలాగే ప్రజలు కూడా విమర్శ చేసే హక్కును బాధ్యతతో వినియోగించాలి. ఇప్పుడు ఈ చర్చను మరింత లోతుగా తీసుకువెళ్దాం. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడు ఈరోజు చెప్పిన మాటలు ఆయన గతంలో చేసిన బహిరంగ ప్రసంగాలతో పోల్చి విశ్లేషించవచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వ్యక్తిగత జీవితంలో చెప్పిన మాటల గురించి కాదు ఇక్కడ చర్చ. ప్రజా వేదికలపై, మీడియా సమావేశాలలో, ఎన్నికల సభల్లో, శాసనసభల్లో లేదా అధికార ప్రకటన చెప్పిన మాటలు ప్రజా రికార్డుల్లో భాగం. అవి ప్రజా చర్చకు లోబడి ఉంటాయి. ప్రజలు వాటిని చదవవచ్చు, వినవచ్చు, విశ్లేషించవచ్చు, ప్రశ్నించవచ్చు. రావణ్ అదే చేశాడు. ఇదే ప్రజాస్వామ్యం. అయితే ఒక జాగ్రత్త తప్పనిసరి. ఒక నాయకుడు పాత ప్రసంగాన్ని చూపించాలంటే అది పూర్తి సందర్భంతో చూపించండి. కట్ చేసి కొన్ని సెకండ్ల క్లిప్స్ను కత్తిరించి వేరే అర్థం వచ్చేలా చూపించడం సరైంది కానే కాదు. ఒక వ్యాఖ్యని ఏ సందర్భంలో వచ్చింది, ఎవరికి సమాధానంగా వచ్చింది, పూర్తి వాక్యం ఏమిటి, ఇవన్నీ పరిశీలించాలి. ఎందుకంటే న్యాయస్థానాలు కూడా సందర్భాన్ని చాలా ప్రాముఖ్యంగా పరిగణిస్తాయి. ఇప్పుడు ప్రజల్లో తరచుగా
వినిపించే ఒక వాదనను పరిశీలిద్దాం. ఒక నాయకుడు గతంలో చాలా కఠినమైన, ఆవేశభరితమైన లేదా అసభ్యంగా భావించబడే భాషను ఉపయోగించాడని ప్రజలు అంటారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. తర్వాత అదే నాయకుడు అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా, మర్యాద, బాధ్యత, చట్టపరమైన పరిమితుల గురించి మాట్లాడితే ప్రజలు ఆ రెండు దశలను పోల్చి ప్రశ్నించవచ్చా? రాజ్యాంగం దృష్టిలో సమాధానం ప్రజలు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజా జవాబుదారీతనానికి లోబడి ఉంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. ప్రజలు ప్రశ్నించవచ్చు, ప్రజలు విమర్శించవచ్చు, కానీ అతను ఖచ్చితంగా నేరం చేశాడు లేదా అతనిపై తప్పకుండా కేసు పెట్టాలి అనే తుది నిర్ణయానికి ప్రజలు ఇవ్వలేరు. అది దర్యాప్తు సంస్థలు, అవసరమైతే కోర్టుల పరిధిలోని విషయం. ఈ తేడాను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. రాజ్యాంగ నైతికత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో పలుమార్లు ఒక విషయాన్ని చెప్పారు. రాజ్యాంగం ఎంత గొప్పగా రాసినా దాని అమలు చేసే వ్యక్తులు రాజ్యాంగ సూత్రాన్ని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. రాజ్యాంగ స్ఫూర్తి చాలా ముఖ్యం. రాజ్యాంగం నైతికత అంటే కేవలం చట్టాన్ని పాటించడం కాదు, ఒక ప్రమాణాన్ని అందరికీ వర్తింపజేయటం. ఒక ప్రజాప్రతినిధి వ్యక్తిగత దోషం చేయకూడదు అని చెప్తే అదే ప్రమాణాన్ని తన పార్టీ నాయకులు, తన మద్దతుదారులు, తన ప్రత్యర్థులకు అందరికీ సమానంగా వర్తింపచేయాలి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడవచ్చా? అది అర్థం చేసుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ పరిమితులు ఉన్నాయని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. అంటే రెండు వైపులకు ఒకే సూత్రం వర్తిస్తుంది. ప్రజాప్రతినిధికి బాధ్యత, ప్రజలకు కూడా బాధ్యత. ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఒక ముఖ్యమైన విషయం. నేటి కాలంలో ఒక 10 సెకండ్ల వీడియో క్లిప్పులు లక్షల మందికి చేరుతుంది. ఒక పూర్తి గంట ప్రసంగంలో ఒక వ్యాఖ్యను మాత్రమే తీసుకొని ప్రచారం చేస్తే ప్రజల్లో తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. అందుకే బాధ్యతాయుతమైన ప్రజా చర్చకు పూర్తి వీడియోలు, పూర్తి ట్రాన్స్క్రిప్ట్లు, ధృవీకరించగలిగిన ఆధారాలు చాలా ముఖ్యం. ఇది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, యూట్యూబర్లకు, జర్నలిస్టులకు, సామాజిక కార్యకర్తలకు కూడా అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ మనం మౌలిక రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకోవాలి. ఆర్టికల్ 14 సమానత్వం. ఈ ఆర్టికల్ అర్థం కేవలం అందరూ సమానులం అనే నినాదం కాదు. ఒకే పరిస్థితిలో ఉన్న ఇద్దరిపై చట్టం ఒకే విధంగా అమలు అవ్వాలి. ఒకే రకమైన వ్యాఖ్యలకు, ఒకే రకమైన వాస్తవాలకు చట్టం ఎంపిక చేసి స్పందిస్తే ప్రజల్లో అనుమానాలు రావటం సహజం. అదే సమయంలో 2 కేసుల వాస్తవాలు నిజంగా భిన్నంగా ఉంటే చట్టపరమైన ఫలితాలు కూడా భిన్నంగా ఉండవచ్చు. అందుకే పోలికలు చేసేటప్పుడు వాస్తవాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ కారణంగానే కోర్టులు ఎప్పుడూ చెబుతుంటాయి, ప్రతి కేసు దాని స్వంత వాస్తవాలపై నిర్ణయించబడుతుంది. అయితే రాజ్యాంగ సూత్రాలు మాత్రం అందరికీ ఒకేలా వర్తిస్తాయి. అందుకే ఈ మొత్తం చర్చలో మనం ఒక వ్యక్తిని కేంద్రంగా పెట్టడం లేదు, మనం ఒక సూత్రాన్ని కేంద్రంగా పెడుతున్నాం. ఆ సూత్రం పేరు చట్టం ముందు సమానత్వం, రాజ్యాంగబద్ధమైన జవాబుదారీతనం, భావ ప్రకటన స్వేచ్ఛకు సమానమైన రక్షణ. ఈ 3 సూత్రాలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏ దిశలో సాగాలి? సోషల్ మీడియా యుగంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఎలా కాపాడాలి? పోలీసులు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, మీడియా
పౌరులు ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఏమిటి? అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ నైతికత నేటి భారతదేశానికి ఎందుకు అత్యంత అవసరమో మనం ఈ చివరిలో సమగ్రంగా పరిశీలిద్దాం. రాజ్యాంగం గెలవాలా, రాజకీయాలు గెలవాలా? భారత ప్రజాస్వామ్యానికి చివరి సందేశం. భారత రాజ్యాంగం గురించి మాట్లాడాం, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడాం, వ్యక్తిగత స్వేచ్ఛ గురించి కూడా మాట్లాడాం, పోలీసుల అధికారాల గురించి మాట్లాడాము, సుప్రీంకోర్టు తీర్పుల గురించి మాట్లాడాము, ప్రజాప్రతినిధుల బాధ్యతల గురించి మాట్లాడాము. చివరికి ఒక ప్రజాస్వామ్యం బలంగా నిలబడాలంటే విలువలు ఎంత అవసరమో తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఈ మొత్తం చర్చ తర్వాత ఒక్క ప్రశ్న మాత్రమే మిగులుతుంది. భారతదేశంలో చట్టం అందరికీ సమానంగా అమలవుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి కేసులో ఒకే రకంగా ఉండదు. ఎందుకంటే ప్రతి కేసులోని వాస్తవాలు వేరువేరుగా ఉంటాయి. ప్రతి కేసులో వర్తించే చట్టాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే ఒక కేసు ఫలితాన్ని మరో కేసుపై యాంత్రికంగా వర్తింప చేయలేము. ఇదే భారత న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రం. అయితే రాజ్యాంగం ఒక శాశ్వత ప్రమాణాన్ని నిర్దేశించింది. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం. దీనిని అర్థం ప్రతి కేసుకు ఒకే తీర్పు రావాలని కాదు, కానీ ఒకే రకమైన వాస్తవాలకు ఒకే రకమైన చట్టపరమైన ప్రమాణాలు వర్తించాలి. ఈ సూత్రాన్ని మర్చిపోతే ప్రజల్లో న్యాయ వ్యవస్థపై విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈరోజు సోషల్ మీడియా కాలం. ప్రతి వ్యక్తి ఒక ప్రచురణకర్త, ప్రతి మొబైల్ ఫోను ఒక చిన్న మీడియా సంస్థ, ప్రతి యూట్యూబర్ ఛానల్ ఒక ప్రజావేదిక. ఈ పరిస్థితుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ విలువ మరింత పెరిగింది. అదే సమయంలో బాధ్యత కూడా పెరిగింది. ప్రజలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదైనా మాట్లాడే లైసెన్స్ కాదు. అలాగే ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. చట్టాన్ని అమలు చేసే అధికారం అంటే ప్రతి కఠినమైన విమర్శకు క్రిమినల్ చర్యలే సమాధానం అనే అర్థం కానే కాదు. రాజ్యాంగం ఈ రెండిటి మధ్య సమతుల్యతను కోరుతుంది. ఇక్కడ మీడియా పాత్ర గురించి కూడా మాట్లాడాలి. స్వేచ్ఛాయుత మీడియా ప్రజాస్వామ్యానికి అవసరం. నీ బాధ్యత మీడియా కూడా అంతే అవసరం. అసంపూర్ణ వీడియోలను ప్రచారం చేయడం, సందర్భం లేకుండా వ్యాఖ్యలను చూపించడం, నిర్ధారణ కాని సమాచారాన్ని వాస్తవంగా ప్రచారం చేయడం ప్రజా చర్చను బలహీనపరుస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియా వినియోగదారులకు బాధ్యత ఉంది. ఒక వీడియో చూసిన వెంటనే తీర్పు ఇవ్వకుండా పూర్తి సమాచారాన్ని పరిశీలించడం ప్రజాస్వామ్య సంస్కృతి. ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంది. వారు రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు వారి ప్రతి మాట ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, వారు చెప్పే ప్రతి సూత్రం ముందుగా వారికే వర్తించాలి. అయితే ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదు, ఇది రాజ్యాంగ నైతికత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప హెచ్చరిక చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే వ్యక్తులు రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ మాటలు నేటికి అంత ముఖ్యమైనవి. రాజ్యాంగం కేవలం కోర్టుల పుస్తకాల్లో ఉండే పత్రం కాదు. ప్రతి పోలీస్ స్టేషన్లో కనిపించాలి, ప్రతి ప్రభుత్వ నిర్ణయంలో కనిపించాలి, ప్రతి ప్రజాప్రతినిధి ప్రవర్తనలో కనిపించాలి. ప్రతి పౌరుడు ఆలోచనలో రాజ్యాంగ స్ఫూర్తి కనిపించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. ఈ సిరీస్లో మనం పరిశీలించిన సుప్రీంకోర్టు తీర్పులన్నిటి సారాంశం ఒకటే: భావ ప్రకటన స్వేచ్ఛ
ప్రజాస్వామ్యానికి అవసరం. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగానికి ప్రాణం. చట్టం ముందు సమానత్వం ప్రజల విశ్వాసానికి పునాది. ఈ 3 విలువలు కలిసి పనిచేసినప్పుడే భారత రాజ్యాంగం సజీవంగా ఉంటుంది. ఈ చర్చ ముగింపులో నేను ఒక విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాను. మనం ఏ రాజకీయ నాయకుడిని గుడ్డిగా నమ్మవద్దు. ఏ యూట్యూబర్ని కానీ గుడ్డిగా నమ్మవద్దు. ఏ జర్నలిస్ట్ని గుడ్డిగా నమ్మవద్దు. నేను చెప్పిన విషయాలు కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు. రాజ్యాంగాన్ని చదవండి. సుప్రీంకోర్టు తీర్పులను చదవండి. చట్టాలను చదవండి. ప్రసంగాలను పూర్తి సందర్భాన్ని వినండి. తర్వాత మీ స్వంత నిర్ణయానికి రండి. అది రాజ్యాంగం మనకు ఇచ్చిన ఆలోచన స్వేచ్ఛ. ఈరోజు ఒక వ్యక్తి గురించి చర్చ జరుగుతుంది, రేపు ఇంకొక వ్యక్తి గురించి చర్చ జరుగుతుంది. కానీ మనం రక్షించాల్సింది వ్యక్తులను కాదు, రాజ్యాంగ సూత్రాలను. ఎందుకంటే వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి, రాజకీయ పార్టీలు కూడా మారిపోతాయి, కానీ రాజ్యాంగం శాశ్వతం. అందుకే మనం చివరిగా ఒక మాట చెప్పాలి. చట్టం అందరికీ సమానంగా అమలవ్వాలి. భావ ప్రకటనా స్వేచ్ఛ అందరికీ సమానంగా రక్షించాలి. ప్రజాప్రతినిధులైన సామాన్య పౌరులకైనా ఒకే రాజ్యాంగ ప్రమాణం ఉండాలి. ఇదే భారత రాజ్యాంగం చెప్పే మార్గం. ఇదే ప్రజాస్వామ్యం చెప్పే మార్గం. ఇదే డాక్టర్ అంబేద్కర్ చెప్పే మనకు అందించిన శాశ్వత సందేశం. ఈ ఉపన్యాసాన్ని ముగించే ముందు భారత రాజ్యాంగ పీఠికలోని మరోసారి మనం గుర్తు చేసుకుందాం. భారత ప్రజలమైన మేము. ఈ 4 పదాలే మనకు గుర్తు చేస్తున్నాయి. ఈ దేశానికి అంతిమ యజమానులు ప్రజలే. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ. రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తించాలి. అదే భారతదేశం యొక్క బలం. అదే ప్రజాస్వామ్యం యొక్క గౌరవం. జై ప్రజాస్వామ్యం. నమో బుద్ధాయ. జై భీమ్. జై భారత్. జై సంవిధాన్. ఈ బహుజన యూట్యూబ్ ఛానల్ను, యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేయండి. ఈ విషయాలను లోతుగా పరిశీలించండి. ఆవేశాలకు లోను కావద్దు. సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోండి. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోండి. మంచి భాషను మాట్లాడండి.